ఓం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నీ పాదమే శరణు నీ పాదమే శరణు శ్రీమన్నారాయణ. శ్రావణభూతి గురువుగారు సామెత. మనకు సామెతలు కూడా చెప్పుకోవాలని గుర్తు చేస్తున్నాం, అంతే కదా. శ్రావణభూతి ఏం సామెత నువ్వే చెప్పు. ఏమి లేదు, విలువైందని కొని ఊరంతా తిరిగితే అది ఇంటి ముందుకు వచ్చాక సిగ్గుపడి ఇంట్లో ఒక రాగా ఆగిపోయిందట అని అంటుంటాడు. ఇదేంటిది? ఏంటంటే విలువైందని కొని ఊరంతా తిరిగితే ఇంటి ముందుకు వచ్చాక సిగ్గుపడి ఇంటికి రాకుండా మానిపోయిందా, ఆగిపోయింది, అదేంటది? ఇదే కొత్త సామెత కాదు అని అందరూ అన్నారు. అక్కడ మిగతా వాళ్ళు కూడా, ఈ గ్రామస్తులంతా కూడా, గురువుగారు ఇదేదో మాకు ఆశ్చర్యంగా ఉంది, ఇదేంటి అన్నాను. అయినా ఇదేం చిన్న సమస్య, ఇదేమి కొత్తదేం కాదు, పాతదే. కాకపోతే కొంచెం పాత సీసాలో కొత్త మందు పోసినట్లు. కనుక ఇప్పుడు ఈ ఏమి సమస్య ఏం లేదు. అనేక మంది, కొంతమంది ధనం ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే అతి విలువైనటువంటి చెప్పులు కొంటారు. చెప్పులు ఎంత ఖరీదంటే వేల సంఖ్యలో కూడా ఉంటుంది. ఒక 100 రూపాయలు ఒక పేదవాడికి వారం రోజులు ఆకిలి తీర్చవచ్చు, 100 రూపాయలు ఉంటే. అది ఇట్లా చెప్పులు వేళ్ళు ఉంటే కూడా కొన్ని తిరుగుతుంటారు. అయితే అది అన్ని చోట్ల తిరుగుతుంది, ఇంట్లోకి మాత్రం తీసుకురారు. ఎందుకు అంత విలువైన దాన్ని కొని ఇంట్లోపలికి ఎందుకు రాదు అది? అంటే చెప్పుల విలువ చెప్పులే. చెప్పులు ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడే విడిచిపెట్టాలి అని నాయన ఈ సామెత. నువ్వు ఎంత విలువైన వస్తువుని కొనుక్కొని ఎంతో దాన్ని భద్రంగా నడుచుకుంటూ దారిలో అడిగిపోతుందేమో, లేకపోతే అదే జారిపోతుందేమో, ఊడిపోతుందేమో, తెగిపోతుందేమో అని ఆలోచిస్తూ ఆ చెప్పుల్ని ఇంటి వరకు వచ్చాక కానీ ఇంట్లోకి మాత్రం రానిది, ఇల్లు రానిదు. ఎందుకు? ఇల్లు పరమ పవిత్రమైంది కనుక అనేది మన భావన. చెప్పులను గుడి ముందర విడిచిపెడతాం కానీ గుళ్ళకి వేసుకోపోం కదా. అదేవిధంగా ఇల్లు కూడా ఇంట్లో వరకు వస్తుకొని ఇంట్లో తీసుకువెళ్ళాం కదా. ఎందుకంటే ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో దుమ్ములు, అందులో ఉండే బ్యాక్టీరియాలు, వైరస్లు, ఈ సూక్ష్మక్రిములన్నీ ఉండి అనారోగ్యం కలిగిస్తాయని చెప్పులు బయట కాళ్ళు కడుక్కొని బయట వదిలేసి కాళ్ళు కడుక్కొని వస్తాం. ఇది సాంప్రదాయమైన ఈ ఆచార సాంప్రదాయాల్లో ఇది కూడా ఉంది. అయితే సామాన్యులు అది తక్కువ ధరలో కొనుక్కుంటారు, ఉండేవారు ఎక్కువ విలువలతో కొనుక్కుంటుంటారు. అది వారి ఇష్టం, దానికి మనం ఏం చేయలేము. అయితే ఇక్కడ ఈ సామెతలు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనతో అనేక మంది స్నేహ సంబంధాలు ఉంటాయి, బాంధవ్యాలు ఉంటాయి, బంధువులు ఉంటారు. ఎంతో విలువైనటువంటి స్నేహం చేస్తుంటారు, బంధువులు కూడా ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా కూడా మనకు అనేక కార్యక్రమాలలో వాళ్ళకి అవసరానికి వినియోగించుకుంటారు. ఆ తర్వాత అవసరం లేదనిపించినప్పుడు కరివేపాకు తీసినట్టుగా తీసి బయట పారేస్తారు, అంటే అక్కడికి వదిలేస్తారు దాన్ని. అలా ఈ యొక్క సామెతను అలా అర్థం చేసుకో. ఎందుకు? మనము అంటే ప్రతిదానికి ప్రాణప్రదంగా, ప్రతిదానికి ఇష్టంగా, ఒకసారి ఇష్టం పెట్టిన తర్వాత ఆ ఇష్టము ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, ఎంత దూరమైనా రావాలి. కొంత దూరం వచ్చి ఇంకా నువ్వు ఆగు, నేను నా కార్యక్రమాలు నేను చేసుకుంటాను పోతానని చెప్పి అలాంటి కొందరు ఉంటారు. అలాంటప్పుడు అటువంటి వాళ్ళతో స్నేహం చేయడం కంటే, బంధుత్వం పెంచుకోవడం కంటే మనకు అదే అవసరం లేదు అని అనుకోవచ్చు. ఎందుకు? అక్కడ ఆగిపోయింది కనుక. వాళ్ళ ఎక్కడికి ఆగిపోతుంది అది? మన అవసరాలు తీరేసరికి వచ్చేటిగా ఆగిపోతుంది. వాళ్ళ అవసరాల వరకు మనం వినియోగించుకుంటారు, మన అవసరాల వరకు వచ్చేసరికి వాళ్ళు అక్కడ ఆపేస్తారు. అలా ఇలా విలువ మనిషికి చిరట్టే ఇచ్చి ఆ విలువను మధ్యలోనే తుంచేస్తూ ఉంటారు. దానికి ఈ సామెతను ఇలా చెప్పుకుంటారు. కనుక మనం మనుషులతో ప్రవర్తించేటప్పుడు సమాజంలో అనేక మంది మిత్రులు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, బాంధవ్యాలు ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు. ఎవరు విలువ ఇస్తారు మనకు, ఎవరు విలువ ఇవ్వరు. ధనం చూసి విలువ ఇవ్వడం కాదు, గుణం చూసి విలువ ఇవ్వాలి, మంచితనం చూసి విలువ ఇవ్వాలి, మంచి మాటలు చూసి విలువ ఇవ్వాలి. అటువంటిదే విలువైంది. అది ఎక్కడికన్నా పోతుంది, గుళ్ళోకి వెళ్తుంది, గుళ్ళో కూడా
భగవంతుడికి ఆరాధ్యం చేయడానికి, నైవేద్యం చేయడానికి ఉపయోగపడుతుంది. మన యొక్క మనసులు మలినం లేకుండా ఉంటే ఆ మలినం ప్రశాంతతగా ఉంటుంది. ప్రశాంతత భగవంతుడి దగ్గర చేరుస్తుంది. చెప్పుల్లాగా అనేక మలిన పదార్థాలు తిరిగి తిరిగి వచ్చి అలాంటి వాటిల్ని ఇంటి బయట వదిలేస్తాం కదా. అలా మనం మలినాల వల్ల ఉన్నాయని తెలిసినప్పుడు, మనం ఏదన్నా వాళ్ళకి అవసరం లేదని తెలిసినప్పుడు దూరం పెట్టేస్తాం. ఇదే తప్పు లేదు. ఎందుకంటే మంచి చెడ్డలు తెలిసి స్నేహం చేయాలి. ఎవరు మంచి, ఎవరు చెడు, ఎవరు మనకు విలువిస్తున్నారు, ఎవరు విలువివ్వలేదు, ఇవన్నీ కూడా మనుషులు ఆలోచించుకుంటే ఆత్మ అభిమానం అనేది దెబ్బతింటుంది. ఆత్మ అభిమానం సహజంగా అంటుంటాం. ఆత్మాభిమానం అంటే ఏమి? ఆత్మ అనేది మన లోపల ఉన్న పవిత్రమైనటువంటి పరమాత్మ యొక్క జ్ఞానశక్తి, చైతన్య శక్తి, దివ్య జ్యోతి శక్తి, పరంధాముడు స్థిరమైనటువంటి నెలకొనేటటువంటి శక్తి. ఇది కనుక ఈ మాటల వల్ల ఏమవుతుంది? ఆత్మాభిమానం దెబ్బతినింది అనుకుంటుంటారు. నా ఆత్మాభిమానం, కొంతమంది అవసరాలు తప్పవు, ఆత్మాభిమానం చంపుకొని కూడా బతకాల్సి వస్తుంది. ఎందుకంటే తప్పదు జీవించడానికి. ఆత్మాభిమానంతో బతికితే భగవంతుని అనుగ్రహం ఉంటుంది. ఆత్మాభిమానం చంపుకొని అన్నిటికీ లొంగిపోతూ ఉంటే భగవంతుని అనుగ్రహం దూరంగా వెళ్ళిపోతుంది. ఇంతే తేడా, ఇంకేం లేదు ఈ సామెతలో. కనుక ఈ సామెత చెప్పులకు సంబంధించింది అనుకున్న జీవితానికి కూడా సంబంధించిందే. జీవితంలో కూడా మనకు విలువలు తెలియజేస్తుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.